హలో అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు వచ్చేసి చికెన్ ప్రియులకు చాలా ఇష్టమైన గోంగూర చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇది చాలా పుల్లగా స్పైసీగా ఉంటుందండి ఈ గోంగూర చికెన్ కర్రీ. మరి ఈ గోంగూర చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి రెండు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకోవాలి. పెద్ద ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మన రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేటివి కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఈ పసుపుని కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టొమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుకొని టమాటో ముక్కలు అనేటివి మెత్తబడేంత వరకు మూత ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలన్నీ మెత్తబడి ఆయిల్ సపరేట్ అయింది కదా. సో చూడండి, ఇలా మెత్తగా ఇవ్వపోవాలి టమాటో ముక్కలు, అంతవరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఒకసారి స్పైసీని చెక్ చేసుకొని మనము రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల ధనియాల పొడిని, ఒక 2 స్పూన్ల గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మీరు కావాలంటే ఆనియన్స్ వేసినప్పుడైనా వేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ని. ఇప్పుడు ఇందులో ఒక కట్ట గోంగూరను వేసుకోవాలి. ఈ గోంగూరను నేను మా బాల్కనీలోనే పెంచానండి. ఆ గోంగూరని యూజ్ చేసుకుంటున్నాను. బయట దొరికైతే మనం ఒక కట్ట వరకు వేసుకోవచ్చు. అంటే నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, దానికి తగ్గట్టు వేసుకుంటున్నా. గోంగూర మరీ ఎక్కువ అయిపోతే పుల్లగా అయిపోతుంది కర్రీ అనేది. సో అంత ఎక్కువ గోంగూర అనేది యాడ్ చేసుకోకూడదు. సో చూడండి, ఒక 5 మినిట్స్కి గోంగూర అనేది మెత్తబడిపోయి అయిపోయింది. సో ఒక 5 మినిట్స్ వరకు ఇలానే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి ఉంచుకున్న 1/2 కిలో చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఈ మసాలా అనేది చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మూత ఉంచుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ ముక్కల నుండి కుక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకోవాలి. ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చికెన్ ముక్కల నుండి వాటర్ వస్తుంది. సో ఇలా మధ్యలో కలుపుకుంటూ చికెన్ కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ టైం కల్లా మనకు చికెన్ అనేది కూడా పర్ఫెక్ట్గా మెత్తబడి ఉంటుంది, చికెన్ ముక్కలన్నీ కూడా. సో ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా 1 స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా పుల్లగా ఉండే అండ్ స్పైసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో చికెన్ లవర్స్ ఎవరైనా ఉంటే కాస్త డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే కనుక ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్.